నమస్తే, నా పేరు జై కళ్యాణి ఆకుల. నేను జనసేన పార్టీలో వివిధ బాధ్యతల్లో ఉండేదాన్ని. మొదటి నుంచి కేంద్ర కార్యాలయం నుంచి వీర మహిళా కోఆర్డినేటర్గా చేశాను. అలానే పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా చేశాను. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహ హ్యూమన్ రిసోర్సెస్ అనే కంపెనీకి డైరెక్టర్గా కూడా చేశాను. దాంతోపాటు నాగబాబు గారికి సంబంధించి కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అపాయింట్మెంట్స్ కూడా నేను షెడ్యూల్ చేస్తుంటాను. సో అంటే ఆ టైంలోనే నన్ను పవన్ కళ్యాణ్ గారు తన పర్సనల్ టీంలోకి తీసుకోవడం జరిగింది. పదవి అంటే ఆయన పర్సనల్ షెడ్యూల్స్ చూసుకోమన్నట్టు పర్సనల్ సెక్రటరీగా ఉండండి అన్నట్టు చెప్పడం జరిగింది. సో టైం గడుస్తున్న కొద్దీ నాకు అపాయింట్ చేస్తానన్నది కూడా నాకు కాకుండా వేరే వాళ్ళకి ఎలకేట్ చేశారు. సో దాని గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఈ లోపు నేను వేరే వర్క్స్ కూడా ఉంటాయి కదా, అవి చేసుకుంటూ వస్తున్నాను. సడన్గా ఒకరోజు కాల్ చేసి ఇలా అంటే రేపటి నుంచి మీ సర్వీసెస్ అవసరం లేదు పార్టీకి అన్నట్టు కాల్ చేసి చెప్పారు. రత్నం గారి ద్వారా కాల్ చేయించారు. అయితే జనసేనలో మహిళలకి ఎటువంటి పొజిషన్ ఉంది అంటే వేరే మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్తారు. దానికి ఎలా ఉంటుందండి? వీర మహిళలు అయితే చాలా కష్టపడి పనిచేస్తారు. కానీ అంటే వాళ్ళని ఒక రిసోర్స్ పనిచేసే రిసోర్సెస్లా చూస్తారు. కానీ వాళ్ళకి అంటే నిర్ణయాలు తీసుకునే అధికారం లాంటివి వాళ్ళకంత ఇవ్వడం జరగట్లేదు. నేను అప్పటికే 4.5 years నుంచి వరకు నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ₹1 కూడా పార్టీకి తీసుకోకుండా. నేను అంతకుముందు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. అందులో 10 years వర్క్ చేశాను. సో అవన్నీ పక్కన పెట్టేసి నేను ఈయనకి ఏదైనా పని చేస్తే అంటే పార్టీ కోసం పని చేయాలన్నట్టు వచ్చాను అన్నమాట. సో నన్ను పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటానని చెప్పినప్పుడు అంటే ఎక్స్పెన్సెస్ కోసం అన్న గౌరవ వేతనం లాగా మీరు తీసుకోండి అన్నారు. అప్పటికి నేను తీసుకోవడం ఇష్టం లేదని కూడా చెప్పాను. కానీ మీకు ఇబ్బంది కలగకుండా మీరు ఎక్స్పెన్సెస్ వరకు ఉంటుంది అన్నట్టు చెప్పారు. సడన్గా ఒక ఫోన్ కాల్తో మొత్తం అందరినీ 43 members వరకు వెళ్ళిపోండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ అని మనం చెప్తాం కదా స్పీచ్ల్లో, మరి అది ప్రాక్టికల్గా మనకి ఆయన ఆఫీస్లో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట అంటేనే చాలా మంది ఒప్పుకోరు. ఇప్పుడు మీరు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఇలా జరిగింది అని చెప్పి మీరు చెప్తున్నారు. ఫ్యాన్స్ నుండి మీకు ఎటువంటి థ్రెడ్ కానీ ప్రాబ్లం కానీ ఉంటుందా? థ్రెట్ అంటే అది ఉండొచ్చు. అంటే వాళ్ళు మాటల దాడి కూడా చేస్తారని తెలుసు. అంటే ఆల్రెడీ నేను ఏ పోస్ట్ పెట్టినా దాని కింద కోవర్ట్ అని చెప్పి డబ్బులు తీసుకుని అన్ని చాలా అంటూనే ఉన్నారు. తిడుతున్నారు కూడా, బూతులు కూడా. అదే కొంచెం ఇబ్బందిగా ఉండే పార్టీలోంచి వెళ్ళిపోవాలని. ఇప్పుడు దాకా ఇంత పని చేసిన వాళ్ళు ఎందుకు బాధపడాల్సి వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు బాగుంటుంది. ఒకవేళ రేపు మనోహర్ గారు కాల్ చేసి రమ్మంటే వెళ్తారంటారు? లేదండి, అంటే ఇంకా నేను టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇప్పటికే నేను టైం వేస్ట్ చేసుకున్నాను. ఓకే.